పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కొండా సుష్మిత కామెంట్స్. సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు కొండా సురేఖ. పీసీసీకి వివరణ ఇవ్వనున్నారు. సుష్మిత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు కొండా సురేఖ. పరకాలలో సీఎం సభ తర్వాత చిచ్చు రాజుకుంది. రేవూరిని మళ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. కొండా ఫ్యామిలీపై పార్టీతో పాటు మంత్రులు సీరియస్ గా ఉన్నారు. ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శలతో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్లవుతోందని, చర్యలు తీసుకోవాలని పీసీసీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సీఎం ప్రభుత్వంపై కొండా సుష్మిత విమర్శలు చేశారు. ఇప్పుడు మీనాక్షి, మహేష్ గౌడ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇలాంటివి పునరావృతం కావద్దని అప్పుడే మీనాక్షి హెచ్చరించినా మళ్లీ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు సుష్మిత. దీంతో పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్ డీసీసీని, పీసీసీని కోరారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, కొండా సుష్మితకి కనీసం కాంగ్రెస్ లో సభ్యత్వం కూడా లేకుండా ఇంతటి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు కొండా సురేఖ దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చుకోనున్నారు? ఈరోజు కొండా సురేఖ వివరణ ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న షోకాజ్ నోటీసులు అందిన తర్వాత టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి తన వివరణ ఇవ్వాలని కొండా సురేఖ డిసైడ్ అయ్యారు. కొండా సుష్మితకు సంబంధించి కొండా సుష్మిత ఎప్పటి నుంచో పరకాలకు సంబంధించిన రాజకీయాల్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అనే భావనలో కొండా సురేఖ ఉన్నారు. మొదటి నుంచి కూడా కొండా సుష్మిత తన వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేసుకుంటుంది. తనకు ఫ్యామిలీ రాజకీయాలతో సంబంధం లేదు అనే అంశాలను ఎక్స్ప్లెనేషన్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొంతమంది ముఖ్య పార్టీ నాయకులు, తన సన్నిహితుల దగ్గర కూడా కొండా సురేఖ అసలు పార్టీకి సంబంధించి కొండా సుష్మిత తను మేజరు, తను ఒక ఇండివిజువల్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ నేపథ్యంలో సో నేనెందుకు వివరణ ఇవ్వాలి, సో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని, పీసీసీని అడగనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా లేఖ విడుదల చేయలేదు. కాకపోతే ఈ రోజు మాత్రం డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చి అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నంలో అయితే కొండా సురేఖ ఉన్నారు. కొండా సుష్మిత యొక్క స్వగ్రామం కొండా ఫ్యామిలీకి సంబంధించి స్వగ్రామం. సో ఈ గీసుగొండ మండలంలో మొదటి నుంచి కూడా కొండా సుష్మిత కార్యక్రమాలు చేస్తుంది. నిన్న బర్త్డే సందర్భంగా కూడా అదే రకమైన కార్యక్రమాలు చేసింది. సో దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది, నేను కేవలం మంత్రిగా హైదరాబాద్లో ఉన్నాను, తాను నియోజకవర్గంలో ఉంది, సో ఫ్యామిలీ ఒకటైనప్పటికీ కూడా రాజకీయాలతో మాకు ఏమాత్రం సంబంధం లేదు అనే భావనను లెటర్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కొండా ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఎక్స్ప్లెనేషన్కి అయితే రెడీ అయింది. సో ఎక్కడ కూడా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను తాను ఓన్ చేసుకోవట్లేదు. అట్లాగే తాను ఆ వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లో బాధ్యురాలను కాను అనే అంశాన్ని అయితే సన్నిహితులతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్లో తనను సంప్రదించిన వాళ్ళకైతే చెప్తుంది. ఇప్పటి వరకు అయితే మీడియాకు కొండా సురేఖ అందుబాటులో రానప్పటికీ కూడా కొంతమంది సన్నిహితులతో ఈ అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మొదటిది కొండా సురేఖ, కొండా సుష్మిత ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా, తల్లి కూతుళ్ళు అయినప్పటికీ కూడా ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి రాజకీయ జీవితం వాళ్ళది, ఎవరి రాజకీయ కెరీర్ వాళ్ళది. సో ఆ రకంగానే దీన్ని చూడాలి. అంతేకాని తాను ఇండివిజువల్ వ్యక్తిగా వెళ్ళి అక్కడ చేసిన వ్యాఖ్యలను తన్నెట్లా బాధ్యురాలను చేస్తారు అనేది అయితే కొంతమంది సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీనిపై ఇప్పటికే వరంగల్ నేతలు స్పందించిన నేపథ్యంలో వరంగల్ నేతలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్ లాంటి ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. చాలా మంది మహిళా కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ ఉంది ఈరోజు. సో ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కాకుండా, ఇంకా దుమారం రేగక ముందే దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అసలు కొండా ఫ్యామిలీకి, కొండా సురేఖకు, సుష్మితకు ఎలాంటి సంబంధం లేదు అనే భావనలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే ఇదంతా సద్దుమణిగే అవకాశం ఉంటుందనే భావనలో కొండా సురేఖ అయితే ఉన్నారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుష్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుష్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది.
సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్లకు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. రాహుల్ గాంధీ గారికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు గారు, అంటే 22A దుర్వినియోగం. 22A విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు జుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. ఇది మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ బీదవాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరిచేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు. కొండా సుస్మిత కాదు, కొండా సురేఖ గారు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదనని వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్లో వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గంలో 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం ఆ రకంగా ఉంటుంది. ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను పోదాల్చుకోలేదు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం చూసి మాతో మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎరుపు, పచ్చ, నలుపు అనేది ఉండదు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్త కింద పరిగణిస్తాం. గతంలో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పరిస్థితులు ఇక్కడ వచ్చినారు. ఇప్పుడు ఈ కొత్త తరం నాయకులు కొంత ఆనాడు టీఆర్ఎస్ నుంచి, గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తులు, కొంతమంది బీజేపీలో ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి 2023లో చేరడం వల్ల బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆనాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెమటోడ్చి పనిచేశారు. వాళ్ళు ఒక 60-70% అది రావడానికి దోహదపడితే ఒక 20-30% కొత్త వాళ్ళతో కూడా లాభం చేకూర్చింది. సో అందుకే పాత కొత్త కలయిక, పాత వరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొంత కొత్త వాళ్ళని కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం. బీసీలను అనగదొక్కుతున్నారనే విషయంలో ఏం చెప్తారు సార్ బీసీ నాయకుడిగా? ఏ బీసీని అనగదొక్కుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చినటువంటి మైనార్టీలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన నేను పీసీ అధ్యక్షుడిని, దళిత వర్గానికి చెందిన బట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు ఇవాళ స్పీకరు. సో ఎవరు ఏ వర్గానికి సముచితంగా న్యాయం చేస్తూ ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ ఇతర పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి లేదు. ఆ సామాజిక న్యాయం కొండా సుస్మిత కానీ చిన్నారెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కిందికి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్కు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా అది చెల్లదు.